పేద కుటుంబాలకు నెలవారీ ఖర్చు తగ్గించే దిశగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మార్కెట్లో బియ్యం, పప్పు, నూనె ధరలు పెరుగుతున్న సమయంలో ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాదు త్వరలో కందిపప్పు, వంట నూనె సహా ఇతర నిత్యావసర సరుకులను కూడా చౌక ధరకే అందించే యోచనలో ఉన్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం విక్రయ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. విజయవాడలోని రైతు బజార్ కేంద్రంగా ప్రారంభమైన ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500కు పైగా రైస్ మిల్ కౌంటర్లలో ఈ బియ్యాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచారు. బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముతున్న నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం తక్కువ ధరకే అందిస్తోంది. ఈ పథకం కింద బీపీటీ స్టీమ్ రైస్ ను కిలోకు 52 రూపాయలకు విక్రయిస్తూ ఉన్నారు. సాధారణంగా ఇదే బియ్యం మార్కెట్లో 65 రూపాయల వరకు ఉంటుంది. అలాగే మార్కెట్లో 58 రూపాయలకు లభించే బీపీటీ బియ్యాన్ని కేవలం 50 రూపాయలకి అందిస్తూ ఉన్నారు. అంటే ఒక్క కిలోపై 8 రూపాయల నుంచి 13 రూపాయల వరకు వినియోగదారులకు ఆదా అవుతోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు గణనీయమైన ఉపశమనం లభించనుంది. నెలకు ఎక్కువ మొత్తంలో బియ్యం కొనుగోలు చేసే కుటుంబాలకి ఇది ప్రత్యక్షంగా ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. అయితే ఈ పథకానికి ఒక పరిమితి కూడా ఉంది. ఒక్క కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి గరిష్టంగా 10 కిలోల చొప్పున బియ్యం విక్రయిస్తున్నారు. అంటే కుటుంబంలో నలుగురు సభ్యులుంటే మొత్తం 40 కిలోల వరకు బియ్యం తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మరో కీలక ప్రకటన చేశారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తే బియ్యంతో పాటు కందిపప్పు, వంట నూనె, ఇతర నిత్యావసర సరుకులను కూడా తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవలి కాలంలో మార్కెట్లో కందిపప్పు, నూనె, ఇతర అవసరమైన వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో పేద ప్రజలపై భారం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఒక కుటుంబం నెలకు బియ్యం, పప్పు, నూనెపై గణనీయమైన మొత్తాన్ని ఖర్చు చేస్తోంది. ప్రభుత్వం ఈ 3 ప్రధాన వస్తువులను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొస్తే నెలవారీ ఖర్చుల్లో మంచి తగ్గుదల కనిపించే అవకాశం ఉంది. రైతు బజార్లు, రైస్ మిల్ కౌంటర్ల ద్వారా నేరుగా విక్రయం జరగడం వల్ల మధ్యవర్తుల ప్రభావం కూడా తగ్గుతుందని అధికారులు భావిస్తూ ఉన్నారు. మరోవైపు ప్రజల నుంచి కూడా ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తూ ఉంది. మార్కెట్ ధరతో పోలిస్తే తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం లభించడం వల్ల రైతు బజార్ల వద్ద కొనుగోళ్లు పెరుగుతున్నట్లు కూడా సమాచారం. ఇక త్వరలో కందిపప్పు, వంట నూనె కూడా తక్కువ ధరకే అందించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేద టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.